एकदम 4 o'clock sir. Thanks. Yes sir. Good morning. Good morning. Are you excited? Yes. Good morning friends. నా పేరు సంజీవ. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఫార్మా సెక్టర్లో యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ వర్క్ చేసేవాడిని. 12 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జాబ్తో పాటు దీనికి పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసిన మై గ్రేట్ అప్లైన్ మై కొలీగ్ మై బ్రదర్ లెక్క హరీష్ రెడ్డి సార్ నాకు ఈ బిజినెస్ని పరిచయం చేయడం జరిగింది. సో ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చు సార్కి. ఎందుకు పేరెంట్స్ తర్వాత ఎవరికుంటా రెస్పెక్ట్ మీకు తెలియదా? అప్లైనే లైఫ్ లైన్. తను కనుక ఈ ఆపర్చునిటీ నాకు పరిచయం చేయలేదనుకోండి, ఈరోజు నేను కామారెడ్డిలో ఎందుకుంటా, ఖచ్చితంగా బయాలజికల్ లిమిటెడ్లో సెకండ్ షిఫ్ట్ ఉంటా. అవునా కదా? సో ఇట్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై అప్లయన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇద్దరం జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు బిజినెస్లో అయితే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇట్లాంటి ఆపర్చునిటీ, ఇట్లాంటి ప్రపంచం ఉంటుందని కూడా తెలియదు వాస్తవానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చారీ సార్ కావచ్చు, వడ్డమన్ సార్ ఒకసారి మాకు హోమ్ మీటింగ్కి వచ్చారనమాట. మేము ఉన్న ఏరియాకి. సార్ వాళ్ళకి మాకు ఒక దగ్గర ఒక 100 kilometers దూరం ఉంటుంది జాబ్ చేస్తున్న ఏరియా. సో హోమ్ మీటింగ్లో ఏం డిసిషన్ తీసుకున్నంటే దా సార్ గురించి ఒకసారి విన్నా మామూలుగా జూమ్లా. వడ్డమన్ సార్ ఒకసారి మాకు ఇట్లా మేము ఉండేది ఏంటి ఇట్లా గీస్తే వాళ్ళు అనుకుంటారా ఆ స్టిక్కర్లు అవన్నీ. సో ఊరుకోరు కాబట్టి మేము బయటకు వెళ్ళి పోస్టర్ చేసి సార్ ఇట్లా మార్కర్ ఇస్తే సార్ ఒక క్లారిటీ ఇచ్చిండు. అది కూడా ఏం పెట్టినామంటే ఇక్కడ తలుపుకి పెట్టినాం. ఒకవేళ ఓనర్ వచ్చినా కానీ తలుపు ఓపెన్ చేస్తే కుదరదు కదా, తలుపు మూస్తే కనిపిస్తుంది, తలుపు ఓపెన్ చేస్తే కనిపించదు కదా. సో అట్లా అనమాట కొన్ని సిచ్యువేషన్ అట్లా ఉండే. సార్ అక్కడ ఇన్కమ్ గురించి క్లారిటీ ఇచ్చిండు. నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే అక్కడ సార్ యొక్క బోనస్లే ఎక్కువ ఉన్నాయి. ఈ కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవన్నీ. మా ఇన్కమ్ కన్నా మా శాలరీ 30 రోజులు కష్టపడితే అంతుంది. సార్ అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకా మాకు అకౌంట్లో వచ్చేది వేరే అంట అన్నాడు. అది పిఎఫ్ లాగా ఉంటుందంటే వాము ఏదో బాగుందని చెప్పి మెల్లగా ఒక ఫిజికల్ మీటింగ్లో సార్ వడ్డమన్ సార్ వీళ్ళందరూ క్లారిటీ ఇవ్వడం. సో ఇట్లా ఇంకోటి చాలాసార్లు కూడా ఎట్లా చేయాలి, ఏం చేయాలి డైలీ నేను సార్కి కమ్యూనికేషన్ ఉంటుంది. చాలా ట్రిక్స్ చెప్తుండే, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఈ మీటింగ్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది వాస్తవానికి, నాకు కూడా అట్లనే ఉండేది. అదే ఇంటికి పోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ మీకు తెలియదా? అట్లా మీరు ఎప్పుడో ₹1,00,000 ఉండాలి. ఎన్నిసార్లు ఇలా మీటింగ్ చేసినాం అట్లా కాకుంటే, అవునా కదా? సో మీటింగ్కి వచ్చినప్పుడు బాగానే ఉంటుండే, మళ్ళీ పోయినప్పుడు అట్లే ఉంటుండే, ఏం అర్థం కాకుంటుండే. గేట్ లోపలికి పోగానే ఆ బాసు, అక్షింతలు ఇవన్నీ కథలన్నీ ఉంటుండే అనమాట. సో ఏం చేయాలని సార్ రోజు కమ్యూనికేషన్ చేస్తుండే. చారి సార్ నైట్లో ప్లాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్లాన్కి వెళ్ళినప్పుడల్లా సార్తోనే కమ్యూనికేట్ చేపిస్తుంటే పర్సన్ని. అట్లా టీమ్ మీటింగ్ చేసినాం. మెల్లగా గ్రోత్ అవుకుంటూ. సో బిఫోర్ ఎఫ్ఆర్యూ అట్లా ఉంటుండే అనమాట స్టార్టింగ్లో. ఎఫ్ఆర్యూ కూడా బలవంతంగా వచ్చిన. సో ₹2,500 టికెట్ ఎక్కడ పెడతారు, ఫిజికల్ కాదు. ఇట్లా మీరు ₹30 పెట్టి వచ్చి ఇట్లా 10 lakh పర్సన్ చూస్తారు, 5 lakh పర్సన్ చూస్తున్నారు, ఇట్లా లక్షలు తీసుకున్న వాళ్ళు చూస్తున్నారు. కానీ అలా $2,500 టికెట్ పెడితే ఒక ప్రొజెక్టర్లో పెట్టిన బొగ్గులకు ఉంటుందా. సో మనకి హిందీ వచ్చా అంటే హిందీ రాదు. సో బలవంతంగా హరీష్ రెడ్డి సార్తో పాటు 4 వచ్చినాము. సో వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ అప్పటి వరకు ఒక లెక్క ఉంది, ఆ ఎఫ్ఆర్యూ చూసిన తర్వాత ఒక లెక్క ఉంది. సో ఎఫ్ఆర్యూ అంటే ఏందో అనుకున్న తర్వాత 3 రోజుల తర్వాత న్యూస్ ఏముందంటే ఆ మేము అటెండ్ చేసిన ఎఫ్ఆర్యూకి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు ఇచ్చింది 2 గవర్నమెంట్లు ఎస్పీ బాల్ సార్కి, డాక్టర్ ఎస్పీ బాల్ సార్కి. ఇంత పెద్ద మీటింగ్ నేను అటెండ్ చేసిన అని చెప్పి ఒక క్లారిటీ వచ్చి ఇది గల్లీ బిజినెస్ కాదు దునియా బిజినెస్ అని అర్థం చేసుకొని సీరియస్గా టేకప్ చేసి ఓన్లీ ప్రజెంట్ నియర్ బై 3 years అవుతుంది. బిఫోర్ వెస్టేజ్, బిఫోర్ ఎఫ్ఆర్యూ నా దగ్గర ఏం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, ఒక నార్మల్ ఎంప్లాయీ నేను. సో అక్కడ నేను ఏం చేస్తుంటా అంటే పోస్ట్ అంటే టెక్నీషియన్గా జాయిన్ అయినా మెల్లగా ఎగ్జిక్యూటివ్, అట్లా తర్వాత మేనేజర్, అట్లా మాది కాన్ఫరెంట్ మీటింగ్ ప్రాజెక్ట్లో ఉంటుండే. అట్లా నేను ఏజిఎం కావాలి అట్లా ఆలోచిస్తుండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రపంచం కనిపించింది ఆఫ్టర్ ఎఫ్ఆర్యూ. ఈరోజు నా దగ్గర ఏముందంటే 2 లక్షల చెక్ ఉంది, ఇప్పుడు యూసీడీ పిన్ ఉంది, కారు కూడా సొంతం అయిపోయింది అనమాట. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నా. అర్థమైందా? 12 సంవత్సరాలు జాబ్ చేస్తే కారు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చెక్ లేదు. ఎఫ్ఆర్యూ తర్వాతనే ఇవన్నీ ఉన్నాయి. అదే ఎఫ్ఆర్యూకి నేను పోలేను అనుకోండి. ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటాం ఏముంది మళ్ళీ తర్వాత వచ్చినాక ఇట్లాంటి మీటింగ్ పెడతారు, జూమ్లో చెప్తారు, ఇట్లా చాలా మంది అనుకుంటారు.
అది పోలేమనుకో మనం ఏం లాస్ అవుతాం. 4,500 పెద్ద లెక్క కాదు మనకి. ఒక లేకున్నా కానీ మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, లైఫ్ చేంజ్ అవుతుంది. మేము చేంజ్ చేసుకున్నాం కాబట్టి మీతోన రియాలిటీగా చెప్తున్నాం, ఓకేనా? ఇది ఫేక్ చెప్పడానికి రాదు, చెక్ స్టేట్మెంట్ కూడా చూపెడతాం ఏమైనా సరే, అట్లా ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే బిఫోర్ వెస్టేజ్ బిఫోర్ FRU మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మనము అంటే డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు కుంభమేళ అందరు వెళ్తున్నారా? కుంభమేళ వెళ్తలే మీరు వెళ్తలేకపోవచ్చు. టీవీలో చూస్తున్నారా? రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని కోట్ల మంది వెళ్ళారు, అన్ని కోట్ల మంది వెళ్ళారు. అక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయి, 144 సంవత్సరాల తర్వాత వస్తారు. మనకు తెలుసుగా అందరికి. అక్కడ పోతే పాపాలు పోతాయా లేవా దేవుడికి తెలుసు, కానీ FRUకి వస్తే మాత్రం మన దళిద్రం వదిలిపోతుంది. జీవితంలో కారు ₹1,00,000 వస్తుంది. అర్థమైందా? సో డిసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. FRU అనేది చాలా 3 రోజులు కూర్చుంటే 3 తరాలు చేంజ్ అవుతున్నాయి మీటింగ్ అది. సో మనం అట్లాంటి అదృష్టం మేము ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళేది అంటే ఢిల్లీకి వెళ్ళేది. ఒకసారి ఢిల్లీకి వెళ్ళాం, 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతుంది ఢిల్లీకి వెళ్తే. సో కానీ ఇక్కడ 4,500లో అయిపోతుంది. ఇంకా ఇద్దరిని ఎక్స్ట్రా తీసుకురావచ్చు ఆ డబ్బులు పెట్టి. సో మళ్ళీ మనకు అక్కడ ట్రాన్స్లేషన్ కూడా ఉండదు. ఇక్కడ మనకు హిందీలో మాట్లాడిన ట్రాన్స్లేషన్ ఉంటుంది. మన తెలుగు లీడర్స్ చాలా మంది ఉన్నారు. సో మీరు ఎక్కువ ఆలోచించకుండా టికెట్ బుక్ చేసుకోండి. టికెట్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ బుక్ చేయడానికి రాకుంటే మీ అప్లైన్ చెప్పండి, వినింగ్ టీమ్ యాప్లో బుక్ చేస్తారు. సో ఆ FRU వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఉంటారంటే అది ఒక ఏమంటాం డ్రీమర్స్ యొక్క ప్లాట్ఫామ్. అది మీ డ్రీమ్ బిల్డప్ చేసుకుంటారు. ఆ రికగ్నిషన్ వస్తుంది. ఇప్పుడు మీరు వీడియో చూడండి ఒకసారి, చారీ సార్ది వటమన్ సార్ది యూట్యూబ్ ఓపెన్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత. అట్లాంటి రికగ్నిషన్ మన జిందగీలో మనం తీసుకున్న తర్వాత ఏమైపోయినా సరే అట్లా అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న రియాలిటీ ఆ యొక్క గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట ఖచ్చితంగా. సో అవి చూడాలంటే చెప్తే అర్థం కాదు, అసలు అక్కడ చూస్తేనే అర్థం అవుతుంది ఫ్రెండ్స్. టేక్ ఎ రైట్ డిసిషన్. మనం FRUలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు ది వర్క్. ఎక్సలెంట్ కదా సార్ కూడా 1 సెకండ్ బ్రేక్ క్లాస్. ఎస్ నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఈ బిజినెస్ లో 6 డైరెక్టర్లు చేసే గ్రౌండ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి కంపెనీ హౌస్ ఫండ్ కూడా ఇస్తుంది.